టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇజం. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అద్భుతంగా ఉండడం, కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించడంతో ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సోషల్ మెసేజ్ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇన్ని అంచనాలతో ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. ఇక కథ విషయానికొస్తే, సత్యమార్తాండ్ అంటే మన కళ్యాణ్ బాధ్యత గల జర్నలిస్ట్. చిన్నతనంలో తన కుటుంబానికి జరిగిన ఓ అన్యాయం కారణంగా ప్రభావితుడై ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలను, దోపిడీని, పేదలు రైతుల కష్టాలను చూసి తట్టుకోలేక వాటికి కారణమైన రాజకీయ నాయకులు, దోపిడీదారులు దాచుకున్న బ్లాక్ మనీని ఇండియాకి తెచ్చి పేదలకు పంచాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఇండియా మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ అయిన జావద్ బాయ్ అనగా జగపతి బాబును టార్గెట్ చేసుకుంటాడు. అలా కళ్యాణ్ రామ్ జగపతి బాబుకి ఎలా దగ్గరయ్యాడు, అతని ద్వారా విదేశాల్లో అక్రమార్కులు దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు, దాన్ని పేద ప్రజలకు ఎలా పంచాడు, అసలు ఇదంతా చేయడానికి అతన్ని ప్రభావితం చేసిన అతని చిన్నతనపు సంఘటన ఏమిటి అనేదే ఈ సినిమా కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయంలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది కళ్యాణ్ రామ్ గురించి. ఇంతకు ముందు ఏ సినిమాలో చేయని విధంగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజెన్స్, అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అతని డైలాగ్ డెలివరీ, మేనరిజం, ఎమోషనల్ సన్నివేశంలో చూపించిన హావభావాలు చాలా బాగున్నాయి. కళ్యాణ్ రామ్ ను పూర్తిగా మార్చేసి కొత్తగా చూపించడంలో పూరి సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఎలివేషన్, పెర్ఫార్మెన్స్ తో బాగానే సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఫస్ట్ హాఫ్ లో జగపతి బాబుకి కళ్యాణ్ రామ్ కి మధ్య బీడీ స్నేహం, హీరోయిన్ అదితి ఆర్యకు కళ్యాణ్ రామ్ కు మధ్య లవ్ సీన్స్ కొన్ని బాగున్నాయి. పాటలు కూడా సందర్భానుసారంగా వస్తూ మంచి ఫీల్ ని ఇచ్చాయి. ముఖ్యంగా పూరి పాడిన పాట బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్ గురించి. ప్రీ క్లైమాక్స్ మినహా మిగతా సన్నివేశాలన్నీ బోర్ గా ఉంటాయి. అలాగే జావద్ బాయ్ గా విలన్ జగపతి బాబుని మొదట్లో ఓ రేంజ్ లో చూపించి ఆ తర్వాత పూర్తిగా తేల్చేశాడు. క్లైమాక్స్ లో ఇండియాలో జరుగుతున్న కరప్షన్ కి అండగా నిలిచిన జగపతి బాబుని ఏమాత్రం నొప్పించకుండా ఫ్రీగా వదిలేయటం హీరో లక్ష్యాన్నే దెబ్బతీసేదిగా ఉండి నిరుత్సాహపరిచింది. అలాగే హీరోయిన్ అదితి ఆర్యతో ఇంకాస్త పర్ఫార్మెన్స్ చేయించి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ ను హడావుడిగా ముగించేశారు. హీరో నల్లధనాన్ని ఇండియాకు తిరిగి తెప్పించడానికి, దోపిడీదారులను బయటకు లాగటానికి చేసిన ప్రయత్నాన్ని రఫ్ గా చూపించేసి వదిలేశారు. దాన్ని ఇంకాస్త వివరంగా చూపించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఇజం సినిమా నటుడిగా కళ్యాణ్ రామ్ ని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా అని చెప్పొచ్చు. ఇందులో బోర్ కొట్టకుండా సాగిపోయే ఫస్ట్ హాఫ్, కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ గా ఉండే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, పాత సోషల్ సబ్జెక్ట్ కు పూరి ఇచ్చిన కొత్త ఆమోదయోగ్యమైన ముగింపు సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా, బోరింగ్ సెకండ్ హాఫ్ కథనం, జగపతి బాబు పాత్రకి సరైన జడ్జ్మెంట్ ఇవ్వకపోవడం, హడావిడిగా క్లైమాక్స్ ను చుట్టేయడం ఇందులో మైనస్ పాయింట్స్. సో మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా సోషల్ మెసేజ్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ ఇజం బాగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.